ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వేసిన నిర్వాహకులకు శ్రీకాళహస్తి పురపాలక కమిషనర్ రమేష్ బాబు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న వారు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజు చెల్లించకుండా అసలు అనుమతులు తీసుకోకుండా వేసిన అక్రమ లేఅవుట్లు గుర్తించి అక్రమ లేఅవుట్లు వేసిన సంబంధిత వ్యక్తులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. అక్రమ లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు విడుదల చేశామని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలకు పురపాలక సంఘం నుంచి అనుమతులు లభించవని, మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు కల్పించడం జరగదన్నారు. అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ భూములు కూడా కలిసి ఉండవచ్చునని, ఆ స్థలాలను ప్రజలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పురపాలక సంఘ కార్యాలయంలో అక్రమ లేఅవుట్లు, సర్వే నెంబర్లు నోటీస్ బోర్డులో ప్రచురించామని, ప్రజలు వాటిని గమనించి అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ వారి నుంచి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్లు ఆపవలసిందిగా వాళ్ళు ఒక సర్క్యులర్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆ సర్క్యులర్స్ తర్వాత ఆ లేఅవుట్లు, దానికి సంబంధించిన సర్వే నెంబర్లు కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులు కూడా పక్కాగా అనుమతి తీసుకొని వారు వ్యాపారం చేసుకుంటే ప్రజలు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ల్యాండ్ అప్రూవల్స్ కానీ ఇంకే రకమైన సమస్య రాకుండా వారు ప్రశాంతంగా ఇల్లు నిర్మించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు.